హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ క్యాంప్లో మా చిన్నోడు హనీని జాయిన్ చేసామన్నమాట. సో ఈ వీడియోలో లాస్ట్ టోర్నమెంట్ జరిగే టైంలో వాడు ఎలా ఆడాడు, అసలు వాడికి ప్రైజ్ వచ్చిందా లేదా, వాడు ఈ టోర్నమెంట్లో విన్ అయ్యాడా లేదా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో ఈ వీడియో టోర్నమెంట్ జరిగి ముందు రోజు తీసిన వీడియో. వాళ్ళకి కొంచెం ఫన్ కోసం గేమ్స్ ఇలా పెడతారనమాట. ఎందుకంటే డైలీ బ్యాడ్మింటన్ ఆడి ఆడి కొంచెం స్ట్రెస్లో ఉంటారు కాబట్టి ఎవ్రీ సాటర్డే కొన్ని ఫన్ గేమ్స్ పెడతారనమాట. సాటర్డే రోజు ఓన్లీ ఫన్ గేమ్స్, అసలు బ్యాడ్మింటన్ ఆడరు. సో నెక్స్ట్ డేనే టోర్నమెంట్. ఇంకా వాడి టెన్షన్ మామూలుగా లేదు. అసలు విన్ అవుతానా లేదా, నాకు వస్తుందా లేదా, ప్రైజ్ రావాలి నాకు అని చాలా అనుకున్నాడు అనమాట. 4 రౌండ్స్ పెట్టారు. 4 రౌండ్స్ మీన్స్ ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాళ్ళు సెకండ్ రౌండ్ ఆడతారు. దాని తర్వాత సెమీస్ ఉంటుంది. సెమీస్ తర్వాత ఫైనల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడు ఆడుతున్నది ఫస్ట్ రౌండ్ ఒక అమ్మాయితో ఆడాడు. ఈ పిల్లల టోర్నమెంట్ చూడడానికి చాలామంది పేరెంట్స్ వచ్చారు. మా అమ్మ నాన్న కూడా వచ్చారు. అమ్మ నాన్న, తమ్ముడు, నేను, మా ఆయన అందరం వెళ్ళామన్నమాట. వాడికి ఎంకరేజ్ లాగా ఉంటుందండి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ హనీ బాగా ఆడాడు. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు అనమాట. హనీ కంటే కొంచెం చిన్నపిల్లలు వాడి అపోనెంట్స్. సో కొంచెం ఈజీగానే అయిపోయింది. పాయింట్స్ వీడికే ఎక్కువ ఉన్నాయన్నమాట. సెమీఫైనల్కి వచ్చేసరికి ఈక్వల్ ఉన్నారనమాట వాళ్ళు. అంటే అపోనెంట్ అండ్ మా హనీ ఇద్దరు సేమ్ ఏజ్ అనమాట. కాకపోతే కొంచెం వాడు హైట్ ఎక్కువ అండ్ వాడికి ప్రాక్టీస్ కూడా ఎక్కువ. మా హనీకేమో ఓన్లీ సమ్మర్ క్యాంప్లోనే ప్రాక్టీస్ ఉంది. సో కొంచెం ఈక్వల్ పాయింట్స్ వచ్చాయన్నమాట. లాస్ట్లో పాపం ఆ అపోనెంటే విన్ అయ్యాడు, హనీ లూజ్ అయ్యాడు. సెమీఫైనల్లో గెలిచిన వాళ్ళకే ఫైనల్స్ ఆడనిస్తారు కదా. ఇంకా హనీ ఓడిపోయేసరికి చాలా ఫీల్ అయ్యాడు అనమాట వాడు.
మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే స్విమ్మింగ్ వీడియోస్ పెట్టాను కదా, జ్ఞానేశ్వర్ అని ఒక అబ్బాయిని చూపించాను. వాడు మాత్రం ఛాంపియన్ అని చెప్పొచ్చు ఈ బ్యాడ్మింటన్లో. చాలా సూపర్గా ఆడతాడు. వాడికి ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా వాడి ఏజ్ గ్రూప్లో. అండ్ ఆడిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. తర్వాత అందరూ గ్రూప్ ఫొటోస్ దిగి ఇంకా డిస్కస్ అయ్యారనమాట. సో ఇది ఈ వీడియో. ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు